నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా ఆలయ విశిష్టత మంచు పర్వతాల మధ్య కొలువై 6 నెలలు మాత్రమే దర్శనమిచ్చే మహావిష్ణు రూపమైన బద్రీనాథుడిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకుంటారు హిందూ భక్తులు. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్లతో పాటు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ను దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మిగిలిన వాటితో పోలిస్తే బద్రీనాథ్కు వెళ్లడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఆలయం దాదాపు 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత భారీ మంచు కారణంగా మూసేస్తారు. మరి అక్కడకు వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం చేసుకున్న ఓ సంస్థ అచ్చం బద్రీనాథ్ను పోలిన ఆలయాన్ని బండ మైలారంలో నిర్మించింది. ప్రస్తుతం దక్షిణ బద్రీనాథ్గా పేరు పొంది పూజలు అందుకుంటున్న ఈ పుణ్యక్షేత్రం గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 30,000 కుటుంబాలు తెలంగాణలో స్థిరపడ్డాయి. ఆ కుటుంబాల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఐటీ రంగంలో స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా తమ ఇలవెల్లిపోయిన మహావిష్ణువును ఏడాదికోసారి బద్రీనాథ్కు వెళ్లి దర్శించుకునేవారు. అయితే దూరభారం కావడంతో కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ఉద్యోగ బాధ్యతల్లో తీరిక లేకపోవడం తదితర కారణాలతో ఏటా బద్రీనాథ్ వెళ్లి స్వామిని దర్శించుకోవడం కుదిరేది కాదు. దాంతో తెలంగాణలోనే బద్రీనాథ్ను పోలిన ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. ఉత్తరాఖండ్ వాసులంతా కలిసి ఉత్తరాఖండ్ కళ్యాణ్కారి పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా బద్రీనాథ్ ఆలయం కోసం విరాళాలను సేకరించారు. 12 ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలంలోని బండ మైలారంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి 2018లో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. అదే ఏడాది జూన్లో బద్రీనాథుడికి పూజలు ప్రారంభమయ్యాయి. అలా ఆలయం నిర్మాణం నుంచి ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాల వరకు అన్ని ఉత్తరాఖండ్ బద్రీనాథ్ తరహాలోనే ఉంటాయి. అందుకే ఇక్కడకు వచ్చే భక్తులు బద్రీనాథ్ క్షేత్రాన్ని చూసిన ఆనందాన్ని పొందుతారని చెబుతారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. కానీ ఈ ఆలయం ఏడాది మొత్తం భక్తులకు అందుబాటులో ఉంటుంది. సాక్షాత్తు బద్రీనాథ్ ఆలయానికి ప్రతిరూపంగా వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని బద్రీనాథ్ ఆలయం నుంచే తీసుకొచ్చారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు నిర్మించారు. ఇక్కడ కొలువుదీరిన మహావిష్ణువు, మహాలక్ష్మి, కేదారేశ్వర్, మహాగణపతి, హనుమాన్, నవగ్రహ విగ్రహాలన్నీ బద్రీనాథ్ ఆలయం నుంచే తీసుకొచ్చారు. ఇక్కడ పూజలు నిర్వహించే వేద పండితులు సైతం బద్రీనాథ్ నుంచి రావడం విశేషం. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు మాత్రం స్వామివారికి విశ్రాంతిని ఇస్తారు. దక్షిణ బద్రీనాథ్ గా కొలువైన ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి అన్ని వేళల రవాణా సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు మేడ్చల్ మీదుగా బండ మైలారం చేరుకోవచ్చు. సిద్దిపేట జిల్లా, యాదాద్రి, భువనగిరి జిల్లాల నుంచి వచ్చే భక్తులు రాజీవ్ గాంధీ హైవే మీదుగా ఆలయానికి రావచ్చు. రాజీవ్ గాంధీ హైవే నుంచి మేడ్చల్ వరకు, అక్కడి నుంచి బద్రీనాథ్ ఆలయానికి చేరుకునేందుకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం, బద్రీనాథ్ ను మీరు కూడా మరోసారి విజిట్ చేయండి. ఇది వాళ్ళ ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.